ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21 విడత కోసం ఎదురుచూపు త్వరలోనే ముగియనుంది. మీడియా నివేదికల ప్రకారం నవంబర్ మొదటి వారంలోనే రైతుల ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున బదిలీ చేయనుంది ప్రభుత్వం. ఈకేవైసీ అప్డేట్ చేయడం తప్పనిసరి, లేకపోతే చెల్లింపులు ఆగిపోవచ్చు. అంటే విడత నవంబర్ 5 లోపు రావచ్చని అంచనా. కానీ గుర్తుంచుకోండి, ఈసారి కూడా అన్ని అవసరమైన ఫార్మాలిటీలు పూర్తి చేసిన రైతులకు మాత్రమే అర్హత ఉంటుంది. ముఖ్యంగా ఈకేవైసీ తప్పనిసరి. మీ ఈకేవైసీ అప్డేట్ కాకపోతే డబ్బు ఖాతాలోకి రాదు. కాబట్టి సమయం చూసి పూర్తి చేయండి. పత్రాలు సరిగ్గా ఉన్న బ్యాంకు ఖాతాలు, ఆధార్తో లింక్ అయిన రైతుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తుందని తెలుస్తోంది. సమాచారం అసంపూర్ణంగా లేదా తప్పుగా ఉన్న వారికి చెల్లింపులు నిలిపివేయనున్నారు. గతంలో అంటే 20వ విడతను ఆగస్టులో విడుదల చేశారు. అప్పుడు 9.8 కోట్ల మంది రైతులు బ్యాంక్ ఖాతాలకు 2,000 రూపాయల చొప్పున నేరుగా బదిలీ అయింది. ఇప్పుడు 21వ విడత కోసం ఎదురు చూపులు వేగంగా పెరుగుతోంది. మీరు కూడా ఈ యోజన లబ్ధిదారులైతే ఈకేవైసీ బ్యాంక్ వివరాలు ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి. డబ్బు అందకుండా ఇబ్బంది రాకుండా ఉంటుంది.